భారత పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే పాత పాడారు. తానే గనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే భారత్ పాకిస్తాన్లు ఈ పాటికి యుద్ధంలో ఉండేవని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి ఆయన స్కాట్లాండ్లో ఈ ప్రకటన చేశారు. ఇటీవల కాలంలో తాను ప్రపంచవ్యాప్తంగా 6 ప్రధాన యుద్ధాలను నివారించారని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కాల్పుల విరమణలు కొనసాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. తానే లేకుంటే 6 పెద్ద యుద్ధాలు జరుగుతుండేవన్నారు. ఇందులో భారత్ పాకిస్తాన్ ఘర్షణ అతి పెద్దదిగా పేర్కొన్నారు. ఈ 2 అణ్వస్త్ర దేశాలని పేర్కొన్నారు. ఒకవేళ అణ్వాయుధాలు ప్రయోగించుకుంటే దారుణ పరిస్థితులు నెలకొనేవని వివరించారు ట్రంప్. ఇరు దేశాల నేతలు తనకు చాలా బాగా తెలుసని అన్నారు. యుద్ధం చేసుకోవాలనుకుంటే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని చెప్పానని ట్రంప్ వెల్లడించారు. భారత్ పాక్ల మధ్య తానే యుద్ధం ఆపాలంటూ ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. వ్యవహారంలో అమెరికా పాత్ర లేదని భారత్ ఖండిస్తూ వస్తుంది. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధాని మోదీ ట్రంప్ల మధ్య ఇలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని తెలిపారు. భారత పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే పాత పాడారు. తానే గనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే భారత్ పాకిస్తాన్లు ఈ పాటికి యుద్ధంలో ఉండేవని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి ఆయన స్కాట్లాండ్లో ఈ ప్రకటన చేశారు. ఇటీవల కాలంలో తాను ప్రపంచవ్యాప్తంగా 6 ప్రధాన యుద్ధాలను నివారించారని చెప్పుకొచ్చారు.